కల్కి మూవీ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది, కానీ అదే మూవీలో నాకు యాక్టర్ మీద ఫుల్ నెగిటివిటీ వస్తుంది. అది ఎవరో మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది. అదే అర్జునుడి క్యారెక్టర్ ప్లే చేసిన విజయ్ దేవరకొండ. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ ప్లే చేస్తే ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది, నిజంగానే విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్కి సూట్ అవ్వలేదా, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎందుకు రామ్ చరణ్ని ట్రోల్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఛానల్లో మన టాలీవుడ్కి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ ఇలా డిస్కస్ చేస్తూ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఈ ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టార్టింగ్ ఛానల్ కాబట్టి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. విజయ్ దేవరకొండకి ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది. ఫ్యామిలీ స్టార్ టైంలో విజయ్ దేవరకొండ దిల్ రాజు గారితో మూవీ ఎలాగున్నా ఒక బ్యాచ్ పనిగొట్టుకొని మరి మూవీ మీద నెగిటివిటీ పెంచుతారు అని చెప్పారని దిల్ రాజు గారే చెప్పారు. సో దీనిని బట్టే తెలుసుకోవచ్చు విజయ్ దేవరకొండకి ఎంత నెగిటివిటీ ఉందో. ఈ నెగిటివిటీ వల్లే విజయ్ దేవరకొండ చేసిన కొన్ని మంచి పనులు కూడా ఎవరికీ గుర్తుండటం లేదు. ఇక కల్కి మూవీ విషయానికి వస్తే, కల్కి మొదటి రోజు నుంచే విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ ప్లే చేసినందుకు ఫుల్ నెగిటివిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ గారు ఆ నెగిటివిటీకి తగ్గట్టు సమాధానం కూడా ఇచ్చారులేండి. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ క్యారెక్టర్ కి విజయ్ దేవరకొండ సూట్ అవ్వలేదు అంటున్నారు. అర్జునుడి క్యారెక్టర్ కి అర్జున్ రెడ్డి లాగా వాయిస్ ఇచ్చారు అంటున్నారు. ముందుగా అర్జునుడి క్యారెక్టర్ కి విజయ్ దేవరకొండ సూట్ అవ్వలేదా అంటే లేదు. విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ కి బాగానే సూట్ అయ్యారు. బాడీ లుక్స్ బాగున్నాయి. కానీ విజయ్ దేవరకొండ వాయిస్ మాడ్యులేషన్ మాత్రం అర్జునుడి క్యారెక్టర్ కి అసలు సెట్ అవ్వలేదు. ఈ కారణం వల్లే అనుకుంటా అర్జునుడి క్యారెక్టర్ కి అశ్వత్థామ అంత ఎలివేషన్ ఇచ్చిన విజయ్ దేవరకొండ డైలాగ్ విన్న తర్వాత చాలా మంది నవ్వారు. నేను ఇది పర్సనల్ గా మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. విజయ్ దేవరకొండ వాయిస్ అర్జునుడికి బాగుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వీడియో అయ్యాక మహాభారతానికి సంబంధించిన ఏవైనా మూవీస్ చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే తీయాలని రూల్ ఏముంది అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆదిపురుషులు హనుమంతుడి డైలాగ్స్ గుర్తు తెచ్చుకోండి. నీ అత్తగారి తోట అనుకున్నావా సరదాగా తిరగడానికి వచ్చావు? పోతావు బిడ్డ, నీ ప్రాణాల్ని నా చేతులతో తోడేస్తాను. తోడేస్తావా? నేనైతే నిన్ను ఉతికేస్తాను. ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయిన టైంలో చాలా మంది రివ్యూవర్స్, క్రిటిక్స్ విజయ్ దేవరకొండ వాయిస్ మార్చాలి, ప్రతి మూవీలో ఒకేలాగుంది అని చెప్తూ వచ్చారు. అది నిజమే, కానీ అవన్నీ మామూలు మూవీస్. కానీ ఇది మహాభారతం, అందులో ఒక వీరుడి క్యారెక్టర్ అర్జునుడి క్యారెక్టర్. ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్ మీద కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎందుకు రామ్ చరణ్ ట్రోల్ చేస్తున్నారు? ఇంతకు ముందు చెప్పినట్లుగానే రివ్యూవర్స్, క్రిటిక్స్ విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్కి సెట్ అవ్వరు అని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆల్టర్నేటివ్గా రామ్ చరణ్ గారు ఆ రోల్కి బాగుంటారు అని వాళ్ళ ఒపీనియన్ చెప్పుకున్నారు. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ దానికి సపోర్ట్ చేశారు. అండ్ చాలామంది డైరెక్టర్స్ మహాభారతంలో అర్జునుడి క్యారెక్టర్ ఎవరికి సెట్ అయ్యిద్ది అంటే రామ్ చరణ్ పేరు ఎక్కువ మంది చెప్పారు. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అర్జునుడి క్యారెక్టర్ మా హీరోకి పడుంటే ఇంకా బాగుండేది అనుకున్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రామ్ చరణ్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులో తప్పే ఉంది చెప్పండి? ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి తర్వాత కేజీఎఫ్ మూవీ ప్రభాస్కి పడుంటే అదిరిపోయిందని అనుకొని ఉన్నారు? ఈ విషయాన్ని సలార్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారే స్వయంగా చెప్పారు. బికాజ్ మై ఫ్యాన్స్ వర్ లైక్ అరే కేజీఎఫ్ మనోడు చేయాల్సిందిరా. సో ఏ హీరో ఫ్యాన్స్ అయినా అలా అనుకోవడం సహజమే, అండ్ ఏ హీరో మీదైనా ట్రోల్ సహజమే. అండ్ అర్జునుడి క్యారెక్టర్కి విజయ్ దేవరకొండ కన్నా రామ్ చరణ్ బాగా సూట్ అవుతారు అని చెప్పేవాళ్ళు చెప్పే మరో రీజన్ ఏంటంటే రామ్ చరణ్ గారికి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ని ప్లే చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ విజయ్ దేవరకొండకి ఇప్పటి వరకు ఒక్క లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ని కూడా ప్లే చేయలేదు. కంక్లూజన్ ఏంటంటే రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు ఇద్దరు అర్జునుడి క్యారెక్టర్కి బాగా సెట్ అవుతారు. కానీ విజయ్ దేవరకొండకి అర్జునుడి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఆయన వాయిస్ సెట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయం మీద మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.